వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిస్టర్ స్టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈ రోజు వ్లాగ్ వచ్చేసి షిరిడీలో మేము చూసిన సాయి థీమ్ పార్క్ ఫుల్ వీడియో ఉంటుంది. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ థీమ్ పార్క్ వచ్చేసి బాబా టెంపుల్ దగ్గరలోనే ఉంటుంది. మనం అయితే బై ఆటో మీద అయితే వచ్చేయచ్చు. టెంపుల్ దగ్గర నుంచి ఇక్కడికి రావడానికి ఆటోకి పర్ పర్సన్ 20 రూపీస్ అయితే చార్జ్ చేస్తారు. ఇదైతే మన ఇండియాలోనే ఫస్ట్ డివోషనల్ థీమ్ పార్క్ అంటండి. ఎవరైనా షిరిడీ వచ్చినప్పుడు కంపల్సరీ ఇక్కడికి అయితే విజిట్ చేయండి. మా వాళ్ళైతే టికెట్స్ తీసుకొచ్చేసారండి. ఇక్కడ టికెట్ ప్రైసెస్ వచ్చేసి అడల్ట్ కి అయితే 648 అండి, చిల్డ్రన్ కి అయితే 530 అండి. ఇందులోనే స్పెషల్ టికెట్ కూడా ఉంది, అదైతే ఇంక్లూడింగ్ ఫుడ్ అంట. అదైతే 1172 అన్నమాట. చిల్డ్రన్ హైట్ బిలో 3.3 ఫీట్ ఉన్న వాళ్ళకైతే ఎంట్రీ అయితే ఫ్రీ అన్నమాట. ఇదైతే థీమ్ పార్క్ బయట అండి. మనకి దీంట్లో టోటల్ 6 షోస్ అయితే చూపిస్తారండి. అవి ఏంటంటే సబ్కా మాలిక్ ఏక్ హే, లంకా దహన్, కళ్యామర్దన్, మోషక్ మహారాజ్, ద్వారకామాయి, తీర్థయాత్ర. దీంట్లో మనకి 2 5D షోస్ అయితే ఉంటాయండి. అండ్ మెయిన్ మనకి ద్వారకామాయి అయితే రోబోటిక్ షో అయితే ఉంటుంది. ఈ చక్రాన్ని మీరు అయితే చూసే ఉంటారు, ఎక్కడ చూసారో గుర్తుందా? ఇదైతే మనకి కొత్త 10 రూపీస్ నోట్ మీద అయితే ఉంటుందండి. దాన్ని ఇక్కడ అయితే కన్స్ట్రక్ట్ చేశారనమాట. నార్మల్ గా ఒరిజినల్ అయితే ఇది కార్నర్ లో కనిపిస్తుంది మనకి, దానికి రెప్లికా అయితే కన్స్ట్రక్ట్ చేశారు. ఇదైతే ఎంట్రన్స్ అండి. టికెట్స్ తో పాటు మనకు ఒక బ్యాండ్ కూడా ఇస్తారండి. లోపలికి వెళ్ళాక అదైతే మనకి హ్యాండ్ కి అయితే వేస్తారు. ఈ షో అయితే ఆఫ్టర్నూన్ 3:30 అయితే స్టార్ట్ అవుతుందండి. లోపలికి వెళ్ళాక ఫస్ట్ షో ఎక్కడ స్టార్ట్ అవుతుంది ఏంటి అనేది డైరెక్షన్స్ వాళ్ళే ఇస్తారండి. ఫస్ట్ షో వచ్చేసి సబ్కా మాలిక్ కేక్ హే అయితే స్టార్ట్ అవుతుందండి. ఇదైతే మనకి జైంట్ స్క్రీన్ మీద అయితే మూవీ అయితే చూపిస్తారనమాట. అప్పటికే అయితే స్టార్ట్ అయిపోతుందని చెప్పారు అక్కడ ఉన్న స్టాఫ్ అయితే. సో మేమైతే స్పీడ్ గా అయితే వెళ్తున్నాము. మనం ఆ షో చూడడానికి లోపలికి వెళ్ళేటప్పుడు అయితే మనం చూసేదాని పని అయితే అలా టిక్ మార్క్ అయితే పెడతారనమాట. ఇక్కడ మనకి గ్రేట్ థింగ్ ఏంటంటే సబ్ టైటిల్స్ అయితే తెలుగులో అయితే వస్తున్నాయండి. ఈ మూవీ అయిపోయాక నెక్స్ట్ మేము లంకా దహన్ అనే షోకి అయితే వెళ్తున్నాము. ఈ షో అయితే 5D షో అండి. లోపల థీమ్ సెట్టింగ్ అయితే చాలా బాగా చేశారండి. ఏంటి నేను డియర్ లోకి వెళ్తున్నానా అడవిలోకి వెళ్తున్నానా అనిపించేలా ఉందండి. ఈ చెట్ల సెట్టింగ్ అయితే చాలా రియలిస్టిక్ గా చేశారు. ఒక్కొక్కరికి అయితే లోపలికి వెళ్తున్నాము. అక్కడైతే లైన్స్ ఉన్నాయండి. ఆ లైన్స్ లో అయితే కొంతసేపు నిల్చోపెట్టి అరణ్యకాండంలో చిన్న బిట్ అయితే ప్లే చేశారు. ఆ చిన్న బిట్ ప్లే చేసాక మనల్ని అక్కడ నుంచి అయితే మళ్ళీ లోపలికి అయితే పంపిస్తారండి. ఈ గ్రద్ద చూసారా, దగ్గర నుంచి చూడడానికి ఎలా ఉందో, అసలు రియల్ దానిలాగే అనిపించిందండి. అదైతే మాట్లాడుతున్నట్టు కూడా ఉందన్నమాట. అదైతే చూడడానికి అయితే చాలా రియలిస్టిక్ గా చాలా బాగుంది. చెప్పాను కదండి ఇది 5D ఫిలిం అని. మనకి లోపలికి వెళ్ళక ముందే స్పెక్ట్స్ అయితే ఇస్తారు. 5D షో అయితే చాలా బాగుందండి. జనరల్ గా నేను 5D షోకి వెళ్ళాను కానీ ఏది కూడా ఇంత ఎక్కువసేపు అయితే ప్లే చేయలేదండి. ఇది నియర్లీ మనకి ఒక 1/2 అవర్ అయితే ప్లే చేశారనమాట. ఎఫెక్ట్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి. ఈ లంకా దహన్ షో ఏంటంటే అండి, ఆంజనేయ స్వామి సీతాదేవి జాడ వెతకదాని కానీ లంకకు వెళ్తారు కదా, అప్పుడు లంకను మొత్తం కాల్చి అయితే వచ్చేస్తారు కదండి, అదే ఈ షో అన్నమాట. ఆ షో అయిపోయాక నెక్స్ట్ షోకి అయితే వెళ్తున్నామండి. నెక్స్ట్ షో వచ్చేసి ద్వారకామాయి అండి. మరి మెటు వెళ్ళాలో ఏంటి అనేది డైరెక్షన్స్ కూడా అయితే వాళ్ళే ఇస్తారు. షో తర్వాత నెక్స్ట్ షో ఏంటి అనేది కూడా అయితే వాళ్ళే చెప్తారు. ప్రతి షోకి మన చేతి మీద వేసిన బ్యాండ్ కి వాళ్ళే టిక్ చేస్తూ ఉంటారు. లోపలికి వెళ్ళగానే అయితే బ్లాక్ కలర్ కర్టెన్ అయితే వేసేసి ఉందండి. నేనైతే చాలా ఇంట్రెస్టింగ్ గా చూస్తూ ఉన్నాను అసలు ఏంటి అనేది అయితే. ఇందుకే మనకి సాయిబాబా నివసించిన ఇల్లు ఉంటుంది కదా ద్వారకామాయి, అదే అన్నమాట ఇది. ఈ షో అయితే చాలా బాగుందండి. మనకి ఆ బాబావారు అయితే రియల్ బాబావారు లాగే అనిపిస్తారండి, కానీ అదైతే రోబో అంట. పర్సనల్ గా నాకు ఈ షో అయితే చాలా నచ్చిందండి. చూడడానికి కూడా చాలా బాగా అనిపించింది. ఆ షో అయితే పూర్తి అయిపోయింది. మేమైతే నెక్స్ట్ షోకి అయితే వెళ్తున్నాము. ఆ షో నేమ్ వచ్చేసి కళ్యామర్దన్. ఇది కూడా 5D షో అండి. ఇందాక మనకి లంకా దహన్ లో చిన్న మూవీ బిట్ అయితే చూపించారు కదండి, ఇక్కడైతే అలా ఏమీ లేదు, డైరెక్ట్ లోపలికి వెళ్ళిపోవడమే. మనకి ఈచ్ అండ్ ఎవ్రీ షో దగ్గర ఫుడ్ కోర్ట్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి. మనం అయితే ఎక్కడైనా ఆగి అవైతే తీసుకుని అయితే వెళ్ళొచ్చు. మేమైతే ఆ 3 షోస్ తిరిగేటప్పటికైతే ఆకలేసిందండి. సో మేమైతే ఇక్కడ ఆగైతే సమ్ పాప్కార్న్ ఇంకా కొన్ని డ్రింక్స్ అయితే తీసుకుని అయితే లోపలికి అయితే వెళ్ళాము. మనం ముందు చూసిన 5D షోకి ఇక్కడికి అయితే కొంచెం డిఫరెన్స్ అయితే ఉందండి. ఇక్కడ సిట్టింగ్ అది కొంచెం అయితే వేరేలా అయితే అనిపిస్తుంది. ఇప్పుడు మనం చూసే షో అయితే 45 మినిట్స్ అయితే ఉంటుందండి. ఇది మూషక్ మహారాజ్ 2 కలిపి అయితే చూపిస్తారంట. నెక్స్ట్ షో అయితే మోషక్ మహారాజ్ అండి. 2 హాల్లో అయితే పక్క పక్కనే ఉన్నాయి. ఆ షో అయిపోయాక ఈ షోకి అయితే వచ్చేసాము. మూషక్ అంటే ఏంటో కాదండి, ఎలుక. ఇదైతే చాలా ఫన్నీగా అందరినీ క్వశ్చన్స్ అడుగుతూ బాగా ఎంటర్టైన్ అయితే చేస్తుంది. అలా అక్కడికి మనకి 5 షోస్ అయితే కంప్లీట్ అయినాయండి. మనకి ఒక ఫోటో అయితే కాంప్లిమెంటరీ ఇచ్చారండి. అది మనం బయటికి వచ్చాక బాబావారి విగ్రహం కనిపిస్తుంది అండి, అక్కడైతే మనం ఆ ఫోటో అయితే తీపించుకోవాలి. అదైతే మనకి కాంప్లిమెంటరీ కింద అయితే ఇస్తారనమాట. ఆ ఫోటో తీపించుకునే దగ్గర రష్ గా ఉందని చెప్పి మేము సరదాగా అలా సెల్ఫీ వీడియో అయితే ట్రై చేసామండి. ఈ సెల్ఫీ వీడియోకి అయితే మనీ పే చేయాల్సి ఉంటుందండి. వాళ్ళైతే ఫ్రీ ట్రై చేయండి అన్నారు కానీ తర్వాత అయితే మనీ అయితే పే
చేయాల్సి ఉంటుంది. సో మీరు కూడా వెళ్ళినప్పుడు అయితే చూసుకోండి. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ వచ్చేసి తీర్థయాత్ర అండి. తీర్థయాత్ర దగ్గర రష్ గా ఉంటదా అనేసి మేమైతే స్లోగా అలా బయట తిరుగుతూ కొన్ని ఫొటోస్ అయితే తీసుకొని స్లోగా అయితే తీర్థయాత్ర దగ్గరికి అయితే వెళ్ళాము. తీర్థయాత్ర అంటే ఇండియాలో ఉన్న ఫేమస్ టెంపుల్స్ అన్ని అయితే ఉంటాయండి. మనం అయితే లోపలికి వెళ్ళగానే ఇలా ట్రైన్ ఎక్కించి అవన్నీ అయితే చూపిస్తారు. आज हम उन अद्भुत मंदिरों का दर्शन करने जा रहे हैं जिनका निर्माण आज से सदियों पहले हमारे पूर्वजों ने किया था। तो आइए इस यात्रा का प्रारंभ महानगरी मुंबई से करते हैं। पूरे देश से यहाँ लोग आते हैं और ये नगरी किसी को नाराज। మనకి తీర్థయాత్ర అయితే ముంబై నుంచి అయితే స్టార్ట్ అవుతుందండి. అంటే మనకి స్టార్టింగ్ గేట్ వే ఆఫ్ ఇండియా అయితే వస్తుందండి. మనకి ఒక వాయిస్ వినిపిస్తుంది కదా, అలా మొత్తం మనకి ఇది పూర్తయ్యే వరకు అలా వాయిస్ తో చెప్తూ ఉంటారన్నమాట. మనం ఏ ప్లేస్ లో ఉన్నాము ఏంటి అన్నది అయితే ఆయన అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. అలా వాయిస్ రూపంలో అయితే వస్తూ ఉంటుంది. మనకి ఇలా తీర్థయాత్ర చేస్తున్నంత సేపు కూడా చాలా డివోషనల్ ఫీలింగ్ అయితే వస్తుందండి. అక్కడ కనిపిస్తున్నాయి కదా బొమ్మలు, అవి కూడా అవన్నీ అయితే చాలా రియలిస్టిక్ గా అయితే అనిపిస్తాయి. श्री गणेश जी का श्री सिद्धि विनायक मंदिर। तो पहले दर्शन करते हैं श्री गणेश जी के। నెక్స్ట్ అయితే మనకి ద్వారకా అయితే వస్తుందండి. అక్కడ చూసారా మనకి కిలోమీటర్ స్టోన్స్ దగ్గర నుంచి అన్ని పెట్టారు. మనకి అక్కడ ఉన్న షాప్స్ అవన్నీ కూడా చాలా రియలిస్టిక్ గా అయితే అనిపిస్తాయి. చాలా బాగుందండి తీర్థయాత్ర అయితే మాత్రం. ఆ ట్రైన్ అలా స్లోగా మూవ్ అవుతూ మనకి టెంపుల్ దగ్గరికి వెళ్ళాక అయితే ఆగుతుందండి. మనకి ద్వారకా కాబట్టి మనకి ఇక్కడ కృష్ణుడి ఆలయం అయితే వచ్చిందండి. మనకి టెంపుల్ దగ్గరికి వెళ్ళాక కూడా టెంపుల్ దగ్గర కూడా మనకి ఒక 2 minutes అయితే అలా అది అయితే ఆపుతారనమాట. మనం అయితే అలా స్లోగా ఫొటోస్ అయితే తీసుకుంటూ నెక్స్ట్ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళొచ్చు. ద్వారకా చూసిన తర్వాత నెక్స్ట్ మనం వెళ్ళేది కేదార్నాథ్. లోపల సెట్టింగ్ అయితే అసలు మైండ్ బ్లోయింగ్, అసలు నిజంగా చాలా బాగా అనిపిస్తుంది ఎక్స్పీరియన్స్ అయితే వెళ్లే కొద్దీ. हम वाराणसी नगरी से होते हुए दर्शन करने जाएंगे 4 धामों में से एक और धाम श्री केदारनाथ जी के। కేదార్నాథ్ చూసారు కదండి, నెక్స్ట్ అయితే బద్రీనాథ్. बद्रीनाथ जी का मंदिर भी लगभग 3000 वर्ष पुराना है। भगवान विष्णु के इस मंदिर का उल्लेख महाभारत, भागवत पुराण, पद्म पुराण इन सभी ग्रंथों में पाया जाता है। तो आइए दर्शन करते हैं श्री बद्रीनाथ जी के। బద్రీనాథ్ చూసారు కదండి, నెక్స్ట్ అయితే మహారాష్ట్రలోని పండ్రిపూర్ లో ఉన్న శ్రీ విఠల్ భగవాన్ టెంపుల్. भगवान विठल के दर्शन के लिए महाराष्ट्र के पंढरपुर पहुंचते हैं। भगवान विठल की इस वारी को कौन नहीं जानता। आठ 800 साल पुराना ये मंदिर भक्त पुंडलिक की भक्ति का प्रमाण भी है और महाराष्ट्र की संत परंपरा का आधार भी। నెక్స్ట్ వచ్చేసి అమృత్సర్లోని మోస్ట్ ఫేమస్ టెంపుల్ అయిన గోల్డెన్ టెంపుల్. सिखों के चौथे गुरु श्री गुरु रामदास जी ने ये मंदिर 1577 में बनवाया था और 18वीं सदी में महाराजा रणजीत सिंह जी ने 750 किलो स्वर्ण अर्पण करके दरबार साहिब को सोने से सजाया था। ये अकाल तख्त है और ये है गुरु ग्रंथ साहिब। वाहे गुरु जी का खालसा। గోల్డెన్ టెంపుల్ అయిపోయిన తర్వాత మన పూరి జగన్నాథ స్వామి టెంపుల్. पुरी का जगन्नाथ मंदिर जिसमें बसे हैं साक्षात भगवान श्री कृष्ण यानी जगन्नाथ, बलभद्र यानी बलराम और सुभद्रा। भगवान जगन्नाथ का ये मंदिर सुप्रसिद्ध 4 धामों में से एक है और 4 धाम की यात्रा की शुरुआत भी यहीं से की जाती है। सन 1174 में कलिंग देश के राजा अनंत वर्मा ने इस मंदिर का निर्माण करवाया था और तब से भगवान जगन्नाथ की ఇప్పుడు వచ్చేది అయితే మన మధురై మీనాక్షి అమ్మవారి టెంపుల్ అండి. अब चलते हैं दक्षिण भारत के मीनाक्षी मंदिर की ओर। मीनाक्षी जो देवी पार्वती का रूप है,
उनके मंदिर का ये 1000 स्तंभों का दालान है। 2500 वर्ष पुराने इस मंदिर के 50 मीटर ऊंचे 14 गोपुरम वास्तुशिल्प के सौंदर्य का प्रतीक हैं। इस मंदिर में 33,000 मूर्तियां हैं। నెక్స్ట్ వచ్చేది మన తిరుపతి వెంకటేశ్వర స్వామి గుడి. आंध्र प्रदेश के चित्तूर की ये पहाड़ियां हमें पहुंचाएंगी भारत के सबसे प्रसिद्ध मंदिर तिरुपति बालाजी के दर्शन के लिए। 1700 साल पुराना ये मंदिर हमारे प्राचीनतम मंदिरों में से एक है। इस मंदिर में संस्कृत, तेलुगु, तमिल और कन्नड़ भाषाओं में इतिहास बताने वाले 640 शिलालेख हैं और 70,000 से भी अधिक भक्त यहाँ प्रतिदिन श्री बालाजी का दर्शन करने आते हैं। तो आइए हम भी श्री बालाजी के दर्शन करके उनका आशीर्वाद प्राप्त करते हैं। అండ్ ఫైనల్లీ లాస్ట్ వచ్చేసి షిరిడి. अब इस तीर्थ यात्रा के समापन का समय आ गया है, पर इसे समाप्त करने से पहले चलते हैं शिरडी और ले लेते हैं साईं बाबा के आशीर्वाद के साथ इस तीर्थ यात्रा का समापन करते हैं। हमें आशा है कि आपकी ये यात्रा सफल हुई और आप हमें फिर से आपकी सेवा करने का मौका जरूर देंगे। नमस्कार। అండ్ ఫైనల్లీ ఇదండి తీర్థయాత్ర. అందరూ చూసారు కదా, మాకైతే చాలా బాగా నచ్చింది. తీర్థయాత్ర కంప్లీట్ అయిపోయాక అలా బయటకైతే వచ్చేసామండి. చెప్పాను కదండి తీర్థయాత్ర లోపలికి వెళ్ళేటప్పుడే స్లోగా వెళ్ళామని. సో మాదే లాస్ట్ బ్యాచ్ అనమాట తీర్థయాత్ర చూడడంలో. మేము బయటకు వచ్చేసరికి మొత్తం అంతా ఖాళీ అయిపోయిందండి. బయట ఈ బాబావారి విగ్రహం అయితే చూడడానికి చాలా బాగుందండి. సో నేను భవ్య అయితే అక్కడ కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. ఇక్కడ ఇంకా చాలా షాప్స్ అయితే ఉన్నాయి, టాయ్స్ ఇంకా డ్రెస్సెస్ ఇంకా ఇలా చాలా షాప్స్ అయితే ఉన్నాయండి. థీమ్ పార్క్ అయితే మేము నలుగురమే వచ్చామండి. మా షన్ను జున్ను మున్నుల్ని అయితే తీసుకురాలేదు. వాళ్ళైతే మా అమ్మ వాళ్ళ దగ్గర, మా అత్తయ్య వాళ్ళ దగ్గర రూమ్ లో ఉన్నారు. ఇక్కడైతే వాటర్ ఫౌంటైన్ ఉందండి. వాటర్ ఫౌంటైన్ చూడడానికి అయితే చాలా బాగుంది. నేను మా అక్క అయితే కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. ఇక్కడ కనిపిస్తున్న బాబా ఫోటో అయితే 4000+ రూబిక్ క్యూబ్స్ అయితే తయారు చేశారంట. ఇక్కడ ఒక ఆయన అయితే బాబావారి గెటప్ వేసుకొని ఇక్కడైతే తిరుగుతూ ఉంటారండి. ఆయన అయితే చూడడానికి అయితే సేమ్ బాబావారి లాగే అనిపిస్తారంట. మేము వెళ్ళిన రోజు అయితే ఆయన లీవ్ లో ఉన్నారండి. ఈ సాయితీర్థ్ మొత్తానికి మెయిన్ అట్రాక్షన్ ఆయనేనండి. మీ అందరికి చూపిద్దామని ఆ సాయిబాబా వీడియోస్ అయితే కొన్ని యాడ్ చేసాము. ఈయనైతే అప్పుడులో బాబావారు ఎలా ఉండేవారో సేమ్ అలాగే ఉన్నారు. ఈయన నడవడం కూడా సేమ్ బాబావారి లాగే నడుస్తున్నారు. ఇది వచ్చేసి ఒక షో అంటండి. ఆ షో నేమ్ వచ్చేసి సాయి పాలకి అంట. ఇదైతే చూడడానికి చాలా బాగుంది. వీడియో చూసారు కదండి. మా ఛానల్ నుంచి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ కూడా చేసేయండి. బాయ్.